డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర ఆధ్వర్యంలో లయన్స్ కళ్యాణ మండపంలో యూట్యూబ్పై అవగాహన సదస్సు. రామచంద్రాపురం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో శుక్రవారం యూట్యూబ్ ఛానల్లో అడ్మిన్ల సోషల్ మీడియా నాయకులు కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ తమ సిబ్బందితో కలిసి లయన్స్ కళ్యాణ మండపం రామచంద్రాపురంలో సదస్సు ఏర్పాటు చేశారు. తమ గ్రూప్ సభ్యులు గ్రూప్లో పోస్ట్ పెట్టేటప్పుడు ఎటువంటి అసభ్య వార్తలు, కులమతాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు: శాంతి భద్రతలు, గ్రామంలో గాని పట్టణాల్లో గాని పరిస్థితులు, అసాంఘిక కార్యకలాపాలు, జులాయిల కదలికల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవగాహన సదస్సు నూతన చట్టాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రతా నియమాలు, సామాజిక మాధ్యమాల వినియోగం మరియు డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణ, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, గ్రామంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు అవసరమో అన్ని చోట్ల పెట్టిస్తామని, అలాగే ప్రజలు కూడా తమ వంతు సహకారంగా ముందుకు వచ్చి అన్ని గుళ్ళు, విగ్రహాల వద్ద లైట్లు, కెమెరాలు బిగించుటకు సహకరించాలని కోరారు. వీటి వల్ల నేరం జరగకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. కఠిన హెచ్చరిక చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడినా, సామాజిక మాధ్యమాల్లో ఇతరులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వెంకటనారాయణ, గంగవరం ఎస్ఐ జి సోమేంద్ర, రామచంద్రాపురం ఎస్ఐ నాగేశ్వరరావు, సబ్ డివిజన్ అధికారి రఘువీర మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక యువత మరియు పీస్ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లో వందల మంది, వేల మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం తెలియదు. మనం ఏ ఉద్దేశంతో అన్నామో, ఏ సందర్భంలో అన్నామో అవతల వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు. దానివల్ల వాళ్ళు మనోభావాలు దెబ్బతినము, ఆ వర్గం వాళ్ళు హట్ అవ్వడము, లేదంటే ఆ కులం వాళ్ళు కొంచెం ఫీల్ అవ్వడం, ఇలా జరుగుతుంది. కాబట్టి మనం వాట్సాప్ గ్రూప్ లో ఏం పోస్ట్ చేసినా కూడా అవతల వైపు మనం ఒకవేళ ఉంటే, నేను పోస్ట్ చేసే ఈ మెసేజ్ ఎవరికైనా హట్టింగ్ గా ఉంటుందా, ఎవరి మనసునైనా నొప్పిస్తుందా, ఎవరైనా బాధపడతారా ఈ మెసేజ్, లేదంటే దీనివల్ల ఏమన్నా మత విద్వేషాలు కానీ, కుల విద్వేషాలు కానీ రెచ్చగొట్టే అవకాశం ఉందా, ఇవన్నీ ఒకసారి ఆలోచించి మనం ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. వేరే ఇంకొకరిని పోస్ట్ చేసి మనం ఫార్వర్డ్ చేయడానికి అయినా కూడా అదే ఒకసారి ఆలోచించి ఫార్వర్డ్ చేయాలి. అంతవరకు అవతల వాళ్ళు మనకు పోస్ట్ చేసింది ఏదైనా కూడా కొంచెం అభ్యంతరకరంగా ఉంటే ఆ వెంటనే అక్కడితో ఆపేయాలి. ఫార్వర్డ్ చేయడం, ఇది కొంచెం సెన్సేషనల్ న్యూస్ కాబట్టి అందరికీ తెలిసేలా చేయాలి అనడము, లేదంటే ఇక్కడ ఇంత జరిగిపోయింది మనం కూడా రియాక్ట్ అవ్వాలి, ఏదో ఒకటి పోస్ట్ చేయాలి, దీని మీద కామెంట్ చేయాలి అనుకోవడం కొంచెం సంయమనం పాటించి, ట్రూత్ ఏంటో మీడియా వాళ్ళు కానీ ఎవరైనా చెప్పేటప్పుడు, లేదంటే అది పోలీస్ కేసు అయితే పోలీస్ వాళ్ళు అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ అని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మీడియాకి చెప్పే వరకు కొంచెం సమయంలో పాటించాలి. తెలిసి తెలియకుండా అవాస్తవాలు ఫార్వర్డ్ చేస్తే దానివల్ల నష్టము జరుగుతుంది, ఇంకోవైపు కేసు కూడా బుక్ చేయబడుతుంది. ఇందాక సేవ గారు కూడా చెప్పారు, గ్రూప్ అడ్మిన్స్ ఎందుకు పిలుస్తున్నాము అంటే, మీరు గ్రూప్ అడ్మిన్ గా ఉంటే ఆ గ్రూప్ లో వేల మంది ఉంటారు. ఎవరో 999వ వాడు ఏదో వాడి స్క్రీనింగ్ షేర్ చేసుకుని ఏదో అభ్యంతరకరమైన పోస్ట్ ఒకటి పెడితే వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది చట్టం ప్రకారమే ఉంది. కాబట్టి గ్రూప్ అడ్మిన్లకి జాగ్రత్త అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు నిరంతరం చేయాల్సింది, ఆ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి పెట్టే పోస్టులు ఒకసారి ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. ఏ పోస్టులు నా గ్రూప్ లో షేర్ అవుతున్నాయి, ఆ గ్రూప్ మీ సొంతది. ఆ గ్రూప్ లో ఏదైనా పోస్ట్ జరిగింది అంటే అది మీ నోటి ద్వారా వచ్చినట్టు, వేరే వాళ్ళు పోస్ట్ చేసినా కూడా మీ నోటి ద్వారా బయటికి వెళ్ళినట్టు. కాబట్టి ఆ గ్రూప్ లో ఎలాంటి పోస్టులు పోస్ట్ చేయబడుతున్నాయి, ఎవరికైనా మతపరమైన, కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందా, ఎవరి సెంటిమెంట్స్ అయినా హట్ చేసే విధంగా ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని ఆ పోస్ట్ ని అలౌ చేయాలి. ఎక్కడైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉంటే, ఆ పోస్ట్ ఉంటే మీరు వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసే హక్కు మీకు ఉంటుంది కదా అడ్మిన్ గా, వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేయాలి. అదే విధంగా ఆ పోస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళని కూడా పిలిచి వార్న్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అందుకని ఈ పాంప్లెట్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్ లో చట్టపరమైన స్థితి అని కొన్ని సెక్షన్లు ఉంటాయి. మీరు ఏ తప్పు చేస్తే ఏ సెక్షన్ కింద మేము కేసు బుక్ చేయొచ్చో ఇందులో లిస్ట్ ఉంటుంది, అందులో మీరు చూడొచ్చు. అట్లానే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల బాధ్యతలు ఉన్నాయి కొన్ని. అవేంటి, అన్ని అడ్మిన్లు గ్రూప్ లో పోస్ట్ అయ్యే కంటెంట్ నిరంతరం పర్యవేక్షించాలి. ఎందుకో ఇప్పుడు చెప్పాను. ఒకవేళ నిరంతరం పర్యవేక్షించకపోతే ఆ గ్రూప్ లో పోస్ట్ అయ్యే కంటెంట్ మీరు బాధ్యులు అవుతారు. మీ నోటి ద్వారా వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్, దాని మీద ఏదైనా చట్టపరమైన చర్య తీసుకుంటే మీ మీద కూడా తీసుకోవాల్సి వస్తుంది. 2, అభ్యంతరకరమైన లేదా విద్వేషపూరితమైన పోస్టులను వెంటనే తొలగించాలి. చెప్పాను ఇప్పుడే. అది అభ్యంతరకరమైందో విద్వేషపూరితమైందో తెలుసుకోవడానికి ఎక్కువగా
తెలివి అవసరం లేదు, అది మనం చూడగానే అర్థమైపోతుంది మనకి. సో అది మీకు అర్థమైన వెంటనే ఆ పోస్ట్ని మీరే తొలగించాలి గ్రూప్ అడ్మిన్గా. అట్లాంటి పోస్ట్ని మీ గ్రూప్లో అలౌ చేయకూడదు. నెక్స్ట్, పునరావృతంగా విద్వేషపూరిత కంటెంట్ పంపే సభ్యులను గ్రూప్ నుండి తొలగించాలి. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చిత్రాలు, ఈ మధ్య చూస్తున్నాం, సినిమా యాక్టర్లను చిత్రాలు మార్ఫ్ చేసి పెడుతుంటారు. అట్లాంటివి ఎడిట్ చేసిన వీడియోలు పూర్తిగా నిషేధించాలి. తర్వాత కుల, మత లేదా సామాజిక ఉద్రిక్తతలను దారితీసే సమీకరణ సందేశాలను అనుమతించకూడదు. సమీకరణ సందేశాలు అంటే ఏదో కులం వాళ్ళు కానీ ఏదో మతం వాళ్ళు కానీ మన వర్గానికి ఈ హాని జరిగింది, మనందరం మూకుమ్మడిగా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేద్దాం, మనం మూకుమ్మడిగా వెళ్ళి 100 మంది వచ్చేయండి, నిరసన వ్యక్తం చేద్దాం, ఇట్లాంటి జనాల్ని సమీకరించే మెసేజ్లు మీరు గ్రూప్లో షేర్ చేయకూడదు. ఇంకోటి, అవసరమైతే దర్యాప్తు కోసం డిజిటల్ ఆధారాలను భద్రపరచాలి. అది ఒకవేళ కేసు అవుతుంది రేపు, ఈ రోజు కాకపోయినా రేపు అవ్వచ్చు. దానికోసం ఆ ఆధారాలు ఆ కేసు అయిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది కాదు అని డిసైడ్ చేయడానికి మీ గ్రూప్లో ఉన్న మెసేజే ఆధారంగా ఉంటుంది. కాబట్టి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు భద్రపరచుకోవాలి. ఇంకోటి, తీవ్రమైన ఉల్లంఘనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలి. పోలీస్ ఎస్ఐ గారి నెంబర్ మీ దగ్గర ఉంటుంది, సిఐ గారి నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది. వెంటనే ఎవరో ఒకరికి షేర్ చేయాలి. ఏదైనా తీవ్రమైన అభ్యంతరకరంగా ఉంటే పోస్ట్, సార్ ఇట్లా ఈ గ్రూప్లో ఈ పలానా పోస్ట్ పెట్టారు పలానా వాళ్ళు, అది అభ్యంతరకరంగా ఉంది అని వెంటనే తెలియజేసినట్లయితే మేము ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదంటే మీకు మాకు తెలియజేసే లోపే అది అన్ని గ్రూపుల్లో షేర్ అయిపోయి జనాలు సమీకరించుకొని రోడ్డు మీదకి వచ్చి కొట్టుకొని పెద్ద అల్లరి అయిపోయి మన ఊరి పేరే పాడవుతుంది. ఇట్లాంటివి జరగకుండా మీరు ముందుగా సమాచారం ఇస్తే హెల్ప్ అవుతుంది. 2, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల బాధ్యత చెప్తారు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి కారణమైతే అదంతా మీరంతా కూడా ఆ విషయాన్ని స్పష్టంగా కళ్ళారా చూశారు. ఒక చిన్న మెసేజే కదా అని మనం అనుకుంటాము, దాని తాలూకా పరిణామం తర్వాత ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది మీరందరూ చూసుంటారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువ మేము అబ్జర్వ్ చేస్తుంటే మీడియా సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో మీడియా మిత్రులే కాకుండా ఎప్పుడైతే బయట పబ్లిక్ కూడా అది యాక్సెస్ ఇచ్చారో వాళ్ళు ఆ గ్రూప్లో ఎవరు ఏ విధంగా దారితీస్తుంది అనేది చూసుకుంటే మనకి దగ్గరలో మనం చూసిన అతిపెద్ద ఇన్సిడెంట్ మనకి గతంలో ఒకసారి కోనసీమ అల్లర్లైనప్పుడు కాకుండా కొంతమంది ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటున్నారు. దానివల్ల వాళ్ళు ఇబ్బందులు పడటం, దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి. రీసెంట్గా చూస్తే కోనసీమ డిస్టిక్లోనే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. దానివల్ల ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు పడటం ఇవి జరిగింది. ఇలాంటివి ఏమి ఇది తెలియక చేసిన పనులు ఇవన్నీ కావాలని చేసినవి కాదు. అలాంటివి ఏమీ మన దగ్గర జరగకూడదని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసామండి. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు నార్మల్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆ టైప్ అయితే పర్లేదు, అది ఫేక్ ఒరిజినల్ తెలియని సందర్భంలో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాంటివి ఏమి షేర్ చేయకుండా ఉండాలని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన రామచంద్రపురం సర్కిల్ సిఏ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ సోషల్ మీడియా అలాగే ఈ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మన డిఎస్పి గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎస్ఐ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఈ గ్రూప్ సోషల్ మీడియా గ్రూప్స్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా కొన్ని రకాల విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం జరుగుతుంది. అది కులాల మధ్య కావచ్చు, మతాల మధ్య కావచ్చు, ప్రాంతాల మధ్య కావచ్చు, లేదా ఇంకా రకరకాల వర్గాల మధ్య కావచ్చు. ఇట్లా రకరకాలుగా ఈ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం, తద్వారా ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవడం, ఆ కామెంట్ కాస్త బూతులు తిట్టుకోవడం, అసభ్య పదజాలం వాడడం, ఆ తర్వాత అక్కడితో ఆగకుండా ఫిజికల్గా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, దాడి చేసుకోవడం దాకపోతుంది.
సో ఇలాంటి వాటికి నివారించాలంటే కొంచెం అవగాహన ఇంపార్టెంట్ అని చెప్పి ఈ సోషల్ మీడియాకు సంబంధించి ముఖ్యంగా వాట్సాప్కి సంబంధించి ఆ గ్రూప్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆ గ్రూప్ని నడిపించాలి, ఒకవేళ అలా నడిపించకుండా ఆ గ్రూప్ వల్ల ఏదైనా వైలెన్స్ జరిగితే ఆ వైలెన్స్కి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకునే భాగంగా ఆ గ్రూప్ అడ్మిన్ ఏ విధంగా ఇబ్బంది పడతాడనే దానికోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని సేవలు, ఈవెన్ ప్రభుత్వం కూడా చాలా సేవల్ని వాట్సాప్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ వాట్సాప్ మనం అందరం వాడుతున్నాం. ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాట్సాప్ గ్రూప్ని వాడడం జరుగుతుంది. ఈ వాట్సాప్ గ్రూప్లో కొంతమంది ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో భాగంగా మేము కూడా మా పోలీస్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న ఆఫీసర్స్ గ్రూప్ అని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, ఈరోజు మేము చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలోఅప్ చేసుకోవడానికి మాకు ఆ గ్రూప్ ఉపయోగపడుతుంది. అలాగే మీకు కూడా మీకు సంబంధించి మీ వర్గం లేదా మీ కులం లేదా మీ మతం లేదా మీ ప్రాంతం లేదా కొంతమంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు, మీడియా వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. వారు టైం టు టైం మీ వాళ్ళకి ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి, ఒక నాలెడ్జ్ షేర్ చేయడానికి, లేకపోతే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియజేయడానికి ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఆలోచనలు అలాగే వాళ్ళకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అది అంతవరకు చాలా సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన గ్రూపులు అవన్నీ కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మన వాట్సాప్ ఆన్ చేయగానే మనకి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అవి రాజకీయ విశేషాలు కావచ్చు, ఇతర విశేషాలు కావచ్చు, మన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాన్ని ఏదో ఒక నుంచి ఎవరో ఒకరిలో వాట్సాప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మంచే జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఎక్కువ శాతం మంచి అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి కారణమైతే అదంతా మీరంతా కూడా ఆ విషయాన్ని స్పష్టంగా కళ్ళారా చూశారు. ఒక చిన్న మెసేజే కదా అని మనం అనుకుంటాము, దాని తాలూకా పరిణామం తర్వాత ఎంత తీవ్రంగా ఉంటుందనేది మీరందరూ చూస్తున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువ మేము అబ్జర్వ్ చేస్తుంటే మీడియా సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో మీడియా మిత్రులే కాకుండా ఎప్పుడైతే బయట పబ్లిక్ కూడా అది యాక్సెస్ ఇచ్చారో వాళ్ళు ఆ గ్రూప్లో ఎవరు